హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. డైనింగ్ హాల్లో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య, సిరి, సందీప్ వీళ్ళంతా భోజనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి రామలక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది. ఈ లోపేమో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వస్తూ ఉంటుంది. రెండు అత్తయ్య గారు భోజనం చేద్దరు కానీ అని చెప్పి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తుంది రామలక్ష్మి. నాకు వద్దమ్మా, ఏంటో నాకు ఆకలిగా లేదు అంటుంది. అదేనండి, మీకు అలవాటు లేని పని చేస్తే అలాగే అలవాటు అయ్యే వరకు కొంచెం అలాగే నీరసంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు తెల్లవారుజామున లేచి మా కోసం పూజలు చేశారు కదా, అది మీకు అలవాటు లేదు కదా, కొద్ది రోజులు అవుతే అదే అలవాటు పడిపోద్ది, తినండి అని అంటుంది అనమాట. అప్పుడు శ్రీవల్లి ఇలాగ అనుకుంటుంది, అంటే అన్నం తినలేను అని అంటే నన్ను కూడా రామలక్ష్మి అక్కయ్య చెయ్యి పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నాకు కూడా ప్రేమగా వడ్డిస్తుందేమో అని. అక్కయ్య, నాకు కూడా చాలా నీరసంగా ఉంది, నాకు కూడా అన్నం తినాలని లేదు అక్కయ్య అంటుంది శ్రీవల్లి. పోనీలే చెల్లాయి, నువ్వు ఒకరోజు భోజనం మానేసేవనుకో నీ హెల్త్ బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అంటుంది రామలక్ష్మి. అప్పుడు వెంటనే అయ్యబాబోయ్, నేనేదో మాట వరుసకే అని అంటే మొత్తానికి నాకు ఫుడ్ లేకుండా చేసేలా ఉంది, అయ్యబాబోయ్ నాకు అన్నం లేకపోతే నేను ఉండలేను అని చెప్పి అబ్బాయి లేదు నాకు ఆకలేస్తుందని వచ్చేసి టేబుల్ దగ్గర భోజనం చేస్తుంది. ఈలోపు ఆవిడ కూడా భోజనం చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు రామలక్ష్మిని అంటుంది అనమాట, నువ్వు కూడా కూర్చోమ్మా భోజనం చేద్ది కానీ అంటే, మీరు తినండి నేను తర్వాత తింటానంటే, లేదు నువ్వు తింటేనే నేను తింటాను అని చెప్పేసి మొదలు పెడుతుంది అనమాట. అక్కడ మంచితనంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. ఈలోపు కూర్చుని అందరూ కలిసి తింటూ ఉంటారు. ఇంకా సీతాకాంత్ అలా చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళమ్మ అత్త కోడలు ఇష్టంగా ఉండటం చూసి తినమ్మా అని చెప్పి ముద్ద తినిపించటం ఇవన్నీ చేసినప్పటికీ కళ్ళంట నీళ్ళు వచ్చేస్తే సీతాకాంత్, ఏంటి నాన్న ఏమైంది, కారం ఎక్కువైపోయిందా కూరలో అని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఒక గ్లాస్తో మంచినీళ్ళు ఇస్తుంది తాగమని. అదే టైంలో రామలక్ష్మి కూడా తాగండి అని చెప్పి తను గ్లాసు మంచినీళ్ళు ఇస్తుంది. అంటే ఇద్దరు 2 గ్లాసులతో మంచినీళ్ళు ఇస్తే వాళ్ళ అమ్మ ఇచ్చిన నీళ్ళతోటి చేయి కడిగేసుకుని అప్పుడు పైకి లేచి, నాకు కారం తింటే వచ్చిన కన్నీళ్ళు కాదు, మీరిద్దరూ అత్త కోడలు అలా ఇష్టంగా ఉంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మా అమ్మకి ఏదో గండం ఉంది, ఆ గండం పోవడానికి నేను పూజ చేశాను, కానీ ఆ పూజ వల్ల మీ ఇద్దరి మధ్య వైరం తగ్గి మీరిద్దరూ కలిసి ఉన్నారు, అదే నాకు హ్యాపీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, ఇది కదా నాకు కావాలి, మీరందరూ నన్ను నమ్మాలి, నేను మంచితనంగా ఉంటున్నట్టు అలా నటిస్తూ ఉంటాను నాకు అవకాశం వచ్చే వరకుని అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. కట్ చేస్తే రామలక్ష్మి రూమ్లో అవి ఇవి సర్దుతూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి సీతాకాంత్ వస్తాడు. రామలక్ష్మి ఏం చేస్తాను అంటే, అదేనండి ఇవన్నీ సర్దుతున్నాను అంటుంది. రామలక్ష్మి నీతో ఒకటి చెప్పాలి అని అంటుంది. అంటే చెప్పండి అంటే నోటితో చెప్పలేను, చేతులతో అయితే చెప్పగలను, నా మనసులో భావాలు అవన్నీ నేను చేతులతో చెప్పగలను అంటే, పోలేండి చేతులతోనే చెప్పండి అని చెప్తుంది. ఈ లోపు వచ్చి గమ్ముని ముద్దు పెట్టేస్తాడనమాట. ముద్దు పెట్టేస్తే, ఏంటి అవకాశం కోసం చూస్తున్నారా, ఈ ముద్దు పెట్టడం కోసమేనా, నాకు నోటితో చెప్పలేను నా మనసులో భావాలు అన్నారు, మీ కలర్ ఎక్కువ అవుతుంది అంటే, లేదు రామలక్ష్మి చాలా థ్యాంక్స్, మా అమ్మని అర్థం చేసుకున్నందుకు, మా అమ్మతో కలిసి ఉంటున్నందుకు, ఈ ఫ్యామిలీ నువ్వు బాగా చూసుకుంటున్నందుకు అని చెప్పేసి చెప్తాడు సీతాకాంత్. అప్పుడు అందుకని ఇవన్నీ నా మనసులో భావాలు, థ్యాంక్స్ అనేది చెప్తే చిన్న పదం కదా, అందుకనే నా మనసులో ఉన్న భావం నీకు తెలియచేయటం కోసం ముద్దు పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్. కట్ చేస్తే శంకర్ అక్కడ తిడతా ఉంటాడు ఒక అతన్ని, ఏంటి నాకు ₹1,00,00,000 ఇచ్చుకున్నావు, ముంబైలో వ్యాపారం నీకు వాటా ఇస్తానని అన్నావు, ఏంటి ఏమీ లేకుండా డ్రామాలు వేస్తున్నావు, నా డబ్బు ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నావా, నేను లేపేస్తాను, అలాగే ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అక్కడ సందీప్ వస్తాడు, ఒక నెల రోజులు టైం ఇమ్మని. అంటే సందీప్ కూడా 20 లక్షలు ఇవ్వాలి కదా శంకర్కి. అప్పుడు ఆయన్ని తిడుతుంటుంటే చూస్తూ ఉంటాడు సందీప్, ఏంటి నేను 20 లక్షలు అప్పుకే నేను ఇంత భయపడిపోతున్నాను, వాడు ₹1,00,00,000 అప్పించుకున్నాడు, నాకన్నా ముదిరేమో అని చెప్పి, అయినా ఈ గొంతు ఎక్కడో విన్నట్టున్నదే అని అనుకుంటూ ఉంటే వెళ్తాడు. తీరా చూస్తే ధన అంటే వాళ్ళ చెల్లి సిరి వాళ్ళ ఆయన్ని తిడుతున్నాడు అనమాట శంకర్. ఈలోపు, ఏంటి సందీప్ ఇలాగొచ్చావు, నా డబ్బులు తెచ్చావా అని అంటాడు. లేదన్నా ఒక వారం రోజులు, ఒక నెల రోజులు గడువు అడుగుదామని వచ్చాను అంటే, ఏంటి ధన నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు వాళ్ళ చెల్లెలు భర్తనే. అప్పుడు వాళ్ళ చెల్లి, నువ్వేంటి బావ ఇక్కడ ఉన్నావు అని బావ అనుకుంటూ, ఏంటి వీడి నీకేమవుతాడంటే, మా చెల్లెలు అలా ఆయన అంటాడు సందీప్. ఇద్దరు ఒకటే బ్యాచ్ అనమాట, వీడు నా దగ్గర ₹1,00,00,000 తీసుకున్నావు, నువ్వు 20 లక్షలు తీసుకున్నావు అని చెప్తుంది. అని చెప్తే ఇంకా అక్కడి నుంచి మీరు
ఇవ్వకపోతే నెల రోజులు గడువు ఇస్తున్నాను, నెల రోజుల్లో మీరు గడువు ఇచ్చిన లోపు మీరు అప్పు తీర్చకపోతే మీ పని చెప్తానని అక్కడి నుంచి శంకర్ వెళ్ళిపోతాడు. ఈ లోపు సందీప్, ఏంటి బావా నువ్వు ముంబైలో ఉద్యోగం చేస్తున్నాను అన్నావు కదా, ఈ మళ్ళీ ఈ శంకర్ దగ్గర అప్పు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు సందీప్. అయ్య బాబు ఇప్పుడు నన్ను చూసాడు, నేను ఇప్పుడు ఎలా చెప్పాలి, నేను ఎలా మేనేజ్ చేయాలి, మళ్ళీ ఇంట్లో చెప్పేస్తే పెద్ద గొడవ అవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు సిరి వాళ్ళ ఆయన ధన. ఈలోపు టీ పట్టుకొచ్చి ఇద్దరు టీ తాగితే, ఏంటి నాకు చెప్పు, నేను నీకు మంచి సలహా ఇస్తానని చెప్తాడు. అప్పుడు చెప్తూ ఉంటాడనమాట ధన, నాకు బాగా లగ్జరీగా ఉండటం ఇష్టం, లగ్జరీ కారులో తిరగాలని అంటే నాకు ఇష్టం, అందుకే మీ చెల్లిని ప్రేమించాను, మీ చెల్లి వెంటపడి నన్ను ప్రేమించేటట్టు చేశాను అని చెప్పేసి మొత్తం నాకు అంతే తప్ప వేరే ఉద్దేశం, మీ చెల్లి మీద నాకేమీ లేదు, ఈ ఆస్తి మీద ఇంట్రెస్ట్ తోటి మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాను. అలాగే బావగారేమో డబ్బులు ఇస్తే ఆ డబ్బు పట్టుకెళ్ళి నేను వ్యాపారం పెట్టాను, అందులో ఒక పార్ట్నర్తో చేరి వ్యాపారం పెట్టాను, డబ్బు సరిపోకపోతే శంకర్ దగ్గర తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టాను. ఈ లోపేమో అతను చూసుకుంటున్నాడు కదా అని నా విలాసాలకు నేను వెళ్ళిపోతే ఈ లోపు అదేమో లాస్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఏమో ఐపీ పెట్టి పారిపోయాడు. ఇది నా సంగతి అని చెప్తాడు సిరి వాళ్ళ ఆయన చెప్తాడనమాట ధన సందీప్తో. సరే అయితే నేను ఒక మార్గం చెప్తాను, నాపతి నువ్వెందుకు అప్పు చేసావంటే నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోలేదు ధన, నాకు అవకాశం లేక నేను అప్పు చేయాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటాడు. సరే మన ఇద్దరికి నేను చెప్పినట్టు నువ్వు వింటే ఈ గండం నుంచి నువ్వు బయటపడిపోతావు, ఈ అప్పుల నుంచి అని చెప్తాడు. ఏంటి నువ్వు చెప్పింది ఏమైనా సరే చేస్తాను చెప్పు అంటే, సరే అయితే ముందు మా అమ్మని కలుద్దాం, మా అమ్మని కలిసిన తర్వాత అప్పుడు మా అమ్మ, బాబాయ్ మీ అమ్మగారితో ఆవిడకి నేనంటే అసలే పడదు కదంటే నేను మేనేజ్ చేస్తాను కదా అనేసి అంటూ ఉంటాడు సందీప్. అప్పుడు సందీప్ మనసులో అనుకుంటాడు, ఇప్పుడు ఈ రామలక్ష్మి మీద వాళ్ళ తమ్ముడిని ఉసుగలుపుతాను, నన్నే ఇది చేస్తావా రామలక్ష్మి, ఈ ఆస్తి నాకు చెందకుండా నువ్వు చేస్తావా, ఇప్పుడు అందుకే నేను నీ తమ్ముడిని నీ మీద ఉపయోగిస్తాను అని మనసులో అనుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఈ లోపేమో సీతాకాంత్ రామలక్ష్మి కింద తయారయ్యి వస్తే, అత్తయ్యగారు మేము ఆఫీస్కి వెళ్తున్నాం అని అంటే, అయ్యో చాలా బాగున్నారు నాయన, నా దిష్టే తగిలిలాగా ఉందని చేతులతోటి దిష్టి తీస్తుంది. ఈ లోపేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి వచ్చేస్తారు హాల్లోకి. ఇలా మాట్లాడుతుంటున్నప్పటికీ సందీప్ ధన లోపలికి వస్తారు. ఏంటి ధన సడన్ సర్ప్రైజ్, వ్యాపారం ఎలాగుంది, బిజినెస్ బాగా ఉందా అని అడుగుతాడు సీతాకాంత్. బాగుంది బావగారు అని అంటూ ఉంటాడు ధన. ఈలోపు ధన వాళ్ళ ఆవిడ సిరి చాలా సంతోషపడిపోతుంటుంది. వాళ్ళ ఆయన చూడుకుని, అదేంటండి నిన్న ఫోన్ చేస్తే మీరేమో రావట్లేదన్నారు, ఇలా సడన్గా వచ్చారేంటి, వచ్చారేంటి, నాకు ఇలా సర్ప్రైజ్ ఇచ్చారేంటి అని సంతోషపడిపోతూ ఉంటుంది. అబ్బాయి ఏమీ లేదు ఇక్కడ, అంటే మా చెల్లి కోసం వచ్చావా లేదంటే అని మళ్ళీ సీతాకాంత్ అడిగితే, లేదండి ఇక్కడ డాక్యుమెంట్ గురించి వచ్చాను, ఇంకెలా పనిలో పని సిరిని చూద్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు. ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, ఏంటి వీడొచ్చాడు, వీడితోటి జట్టు కట్టాడు ఏంటి సందీప్ గారు అని మనసులో అనుకుంటుంది. అత్తయ్య గారు ఏంటి మా ఆయన ఈ ధనతోటి వచ్చాడు ఏంటంటే, అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుని, అప్పుడు అవును అన్నయ్య గారు ఏంటి ఇలా సడన్గా వచ్చేసారు, మరి బ్యాగ్ అది లేకుండా వచ్చారేంటి అని అడుగుతుంది రామలక్ష్మి వాళ్ళ తోటికోడలు శ్రీవల్లి. అప్పుడు కొంచెం అనుమానం వస్తుంది రామలక్ష్మికి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్.